తర్వాత మన క్లాప్స్ కొట్టేటప్పుడు ఎనర్జీ సేవ్ చేసుకోకూడదు. క్లాప్స్ కొట్టేటప్పుడు క్రియేట్ చేసేటప్పుడు ఎనర్జీ సేవ్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం చేయబోయే క్రియేషన్ ఎంత చిన్నదో ఎంత పెద్దదో మనకే తెలీదు. ఓకే అంటావా మావా అంటావా మావా అన్నప్పుడు కేవలం 5 నిమిషాల్లో జస్ట్ క్రియేట్ చేసిన పాట నా స్టూడియోలో. ఈరోజు హాలీవుడ్లోనే ఎక్కడో అంటే అది అసలు ప్లే అవ్వన ఈ లోకంలో ఏ ప్రదేశం లేదు. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ వాళ్ళు ఆ సాంగ్ కాపీ కొట్టారు. దాని మీద కేసు వేయాలో ఏమేయాలో ఆలోచిస్తున్నాను నేను. అంటే ఒక ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక చెన్నై ఇంట్లో స్టూడియోలో కూర్చొని 5 నిమిషాల్లో కొట్టిన పాటని హాలీవుడ్లో ఒకటి కాపీ కొట్టాడు. కొట్టన్ క్లాప్స్ దీనికి. అసలు వాడు కాపీ కొట్టే నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే అది మన రేంజ్ అని వాడు నాకు నిరూపించాడు అనమాట. అది మ్యాటరు. సో లైఫ్లో డిస్కరేజ్ చేసే వాళ్ళని మనం చూసి కాపీ కొట్టే వాళ్ళని మన వల్ల ఇది కుదరదని వాళ్ళని అందరిలోని పాజిటివిటీ వెతుక్కోవటమే మెచ్యూరిటీ. అదే మన సక్సెస్కి బిగ్గెస్ట్ పాత్ వేయబోయే ఒక థింగ్ అన్నమాట.